టీడీపీ రాష్ట్ర కార్యాలయం దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పలువురిని గుర్తించారు పోలీసులు. ఇప్పటికే 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడిలో గుంటూరుకు చెందిన కార్పొరేటర్తో పాటుగా మరో 4గురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా పలువురిని గుర్తించారు పోలీసులు. ఇప్పటికే 5గురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఎవరెవరిని గుర్తించారు, ఇంకా ఎంతమంది నిందితులుగా ఉన్నారు, గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చాయి? అంటే సతీష్, ఏదైతే అక్టోబర్ 2020 జరిగినటువంటి టీడీపీ కేంద్ర కార్యాలయం సెంట్రల్ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ కేసుని వేగవంతం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఆనాడు ఎవరైతే దాడి చేశారు ఏంటి అనే దాని మీద మాత్రం ఒక క్లారిటీతో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఆ రోజు దాడి చేసినటువంటి వాళ్ళకి సంబంధించి ఆ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి దొరికినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోసమని గాలింపు అయితే ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది గుంటూరు అదేవిధంగా కూడా విజయవాడ ప్రాంతానికి చెందిన వాళ్ళుగా కూడా గుర్తించడం జరిగింది. గుంటూరుకు సంబంధించి ఒక కార్పొరేటర్ అదేవిధంగా కూడా మరో 4గురిని మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా విజయవాడకు సంబంధించి విజయవాడలో ముఖ్యంగా కూడా ఇక్కడ గుణదల అదేవిధంగా కూడా కృష్ణలంక చిట్టినగర్ వీళ్ళకి సంబంధించినటువంటి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ వాళ్ళ కోసం అయితే గాలింపు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ దాడి కేసుకు సంబంధించి తిరిగి రీఓపెన్ అయింది. దాన్ని మరింత వేగవంతంగా కూడా పోలీసులు ఒక ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నారని తెలిసిందో వెంటనే కూడా ఆ రోజు దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్కేప్ అయ్యేటువంటి పరిస్థితి కనపడింది. ఎక్కువ మంది కూడా ఇక ఎస్కేప్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏ ఒక్కరిని కూడా వదలకుండా అదుపులో తీసుకునేందుకైతే ప్రయత్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి వాళ్ళు వారి దగ్గర ఉన్నటువంటి పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఎవరైతే అదుపులోకి తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా ఇంకెంతమంది ఉన్నారు ఏమిటి అనేది, అంటే సీసీటీవీ ఫుటేజ్లో ఆ రోజు అయితే మాత్రం ఒక్కసారిగా కూడా ఒక మూకుమ్మడి దాడి అయితే జరిగింది. ఆ మూకుమ్మడి దాడి జరిగిన విషయాలు అందరూ కూడా సీసీ కెమెరాల్లో వాళ్ళు కనపడేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోని ప్రజెంట్ అయితే మాత్రం అదుపులో తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళందరి చేత కూడా వాళ్ళందరినీ కూడా ఇంకా మరింతమంది ఈ దాడిలో పాల్గొన్నారు ఏమిటి అనే దాని మీద ఈ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడింది. ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ మంగళగిరి స్టేషన్కి ఒక 5గురిని తీసుకొస్తున్నట్లుగా కూడా విజయవాడకి సంబంధించి ఎవరైతే దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకి సంబంధించి కొంతవరకు వీళ్ళకి స్పష్టత అయితే ఉన్నది. అదేవిధంగా కూడా అందినటువంటి సమాచారం ఆధారంగా కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా మనకి తెలిసిన సమాచారం ప్రకారం కూడా దీనికి సంబంధించి దాడి వెనుక దేవినేని అవినాష్ అదేవిధంగా కూడా ఎమ్మెల్సీ అయినటువంటి గుంటూరుకి సంబంధించి ఎమ్మెల్సీ అయినటువంటి లేళ్ల అప్పిరెడ్డిగా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దేవినేని అవినాష్ అయితే ఆ రోజు ఎవరైతే దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళందరినీ కూడా తన ఇంటి దగ్గరికి ఈ ఆధార్ కార్డుతో రావాల్సిందిగా పిలుపునిచ్చారని చెప్పి ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి కనపడింది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళకి బెయిల్ తీసుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇలా చేస్తున్నారా అనే దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే మాత్రం ప్రత్యేక టీములు మాత్రం వీళ్ళని అరెస్ట్ చేసేందుకు తిరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా కూడా ఈ గుంటూరుకి సంబంధించి రూరల్ ఏరియాలకు సంబంధించినటువంటి ఈ ఎస్ఐలు సిఐలు దీనికి ఇక్కడ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తుకి బృందాలుగా కూడా ఏర్పడడం జరిగింది. వాళ్ళైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతే ఉందో ఎవరెవరైతే ఆ రోజు దాడి చేసినటువంటి వ్యక్తులు వాళ్ళకి సంబంధించిన ఫుటేజ్ ఆధారంగా కూడా ఫోటోలు తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా సేకరించారు. మరి ఈ రోజు రేపట్లో కూడా చాలా వరకు కూడా అరెస్టులు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.
పిఠాపురం నియోజకవర్గ